వేలాది వేల స్థుతులు స్తోత్రాలు. వీటిలో చేరవచ్చిన అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు. శ్రేష్టమైన వేకోసము ఆయన మనకందరికీ అనుగ్రహించి ఆయనను స్తుతించి ఆరాధించి మహిమపరిచి ఆ గొప్ప ప్రభువు నుండి ఈ దినానికి కావలసిన పరిపూర్ణమైన నింపుదల నడుపుదల కొరకు ప్రభును ప్రార్థిస్తూ ప్రభు సన్నిధానంలో వెతుకుతూ ఆయనను మహిమపరిచి ఆరాధిద్దాము. సమస్తము సాధ్యమైంటున్న తండ్రి, మనమేమైంటున్నాము కేవలము ఆయన ఉచిత కృపా కనికరమైంటుండగా నిత్యము కృతజ్ఞత కలిగినటువంటి వారంగా ప్రభువును ఆరాధిస్తాము. సమస్త మహిమ ఆయనకే చెల్లిస్తూ ముందుకు సాగుదాము. నీ అడుగుల చాడెల్లు నాడుగులు వేయని నీ పదముల నీడెల్లు నా పాపము వీడని నీ దారిలో రాళ్ళున్నా తీక్షణ మగుముల్లున్నా నీ బాటను వీడక నీ పయనిస్తా నీ దారిలో రాళ్ళున్నా తీక్షణ నీ బాటను వీడక నీ పయనిస్తా కాంతి ప్రపాతమం చీకటిని చీల్సుమా ఓ శాంతి కపోతమా హింసలకెరయ్యవా పాపములను ముల్లని నీ శిరస్సున మకుటంగా నీ సిలువనే రాజ్యంగా పాలించెదవా పాపములను ముల్లని నీ శిరస్సున మకుటంగా నీ సిలువనే రాజ్యంగా పాలించెదవా ఆయుధులే కొరడాతో క్రూరంగా కొడుతుంటే మేకులు దిగుతుంటే ఏ విధిగా ఊడ్చేవు ఓ కరుణా సాగరా కన్నీళ్ళే కరువాయనా పాపులకై ప్రాణాన్ని అర్పించెదవా ఓ కరుణా సాగరా కన్నీళ్ళే కరువాయనా పాపులకై ప్రాణాన్ని అర్పించితివా పరిశుద్ధుడా 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 నిత్యుడైన పరలోకపు తండ్రి, లోకాన్నంతా ఎంతో ప్రేమించిన గొప్ప తండ్రి, పాపల కొరకే మీరు ఈ లోకానికి రావటం మా తండ్రి, ప్రాణాలు అర్పించటం
గొప్ప దేవ, అనేక శ్రమలు అనుభవించిన గొప్ప తండ్రి, మీ పరిశుద్ధ రక్తాన్ని చిందించి ప్రతి పాపము కడుక్కునటానికి, రక్షణ పొందటానికి మీరు ఏర్పరిచిన మార్గాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయమున మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ మిమ్మల్ని మనసారా స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ మా పరలోకపు తండ్రి, ఈ దినానికి కావాల్సిన నడుపుదల నింపుదల మీ నుండి పొందిన గొప్ప తండ్రి, మీ బలమైన నామానికి, జీవం కలిగిన నామానికి ఉపసాక్షులుగా జీవించుటకు మా అందరిలో చాలినంత కృప కుమ్మరించమని ప్రతిమాలుకుంటూ మమ్మల్ని మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించుంటున్నాడు. ప్రభు నామానికి స్తోత్రాన్ని చెల్లిస్తుంగాక. మరి రేపటి నుంచి అంతటా లెంట్ డేస్ పాటించబడతాయి. లెంట్ డేస్ అనగా విడుదల, విమోచన కాలము అనే అర్థము. మరి ప్రభు పొందిన మరణం అన్నది అందరి పాపం నుండి విడుదల, విమోచన కలిగించి నీతిమంతమైన మార్గంలోనికి నడిపించటానికి ఏర్పరిచిన మార్గమై ఉంటుండగా అనేక 40 దినాలు అనేక ప్రదేశాలలో అంతటా కూడా విస్తారంగా ఉపవాస ప్రార్థనలు, ప్రత్యేక కూడికలు ప్రభును మహిమపరుస్తూ జరగటము రేపటి నుంచి ఆరంభమవుతుంది. ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ సమయంలో మనము ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. ప్రభు నన్ను సిద్ధతాటను మరుగుపరిచి నా నోటిని బోరగా మాత్రం వాడుకొని ప్రభు ప్రతి మాట పలుకున్నట్లుగా ప్రభు నాయన కృప చూపును కాక. ఆమేన్. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 11 వచనాలలోని ముఖ్య భాగాన్ని గురించి మరి ధ్యానిస్తూ సాగుతాము. ఈ 2వ అధ్యాయం అంటే అందరికీ తెలిసినటువంటి అధ్యాయమే. విస్తారంగా దీని గురించినటువంటి వర్తమానము ప్రతి వివాహ సందర్భంగా మరి ప్రభు వర్తమానం అందించటము పరిపాటి. యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి మొట్టమొదటి సూచక క్రియ ద్వారా తాను మహిమపరచుకోవటము, ఆ క్రియను బట్టి అనేకులు విశ్వాసం ఉంచటము జరిగినటువంటి వర్తమానం ఇది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయంలో సాధారణమైనటువంటి విషయంగా కనిపిస్తున్నప్పటికీ ఇందులో అనేక మర్మములు దాగి ఉంటుండగా ఆ మర్మాలను గురించి ప్రభు మనందరికీ మరి తన నోటి మాట ద్వారా తెలియచేయగలరని నమ్ముతూ ప్రభుకు అప్పగించుకుంటున్నాను. మరి 3వ దినమున అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు మరి పరిచర్యలోనికి వచ్చిన తర్వాత 40 దినాలు ఉపవాసం ఉండి పరిచర్యలోనికి వచ్చిన తర్వాత 3వ దినమున అని వ్రాయబడింది. ఇక్కడ ఒక వివాహం జరుగుతూ ఉంది. గలిలయలోని కానాను ఊర్లో వివాహం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా యేసుక్రీస్తు ప్రభువు ఆయన శిష్యులు ఆ వివాహానికి ఆహ్వానించబడటము మరి రావటం జరిగింది. వారితో పాటు యేసుక్రీస్తు ప్రభు మరి తల్లి అయిన మరియ కూడా రావటం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి విషయము సాధారణమైనటువంటి విషయంగా కనిపించినప్పటికీ అందులో ఎంతో శ్రేష్టమైనటువంటి అంశాలు ప్రభు మనకు బోధించున్నాడు. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే అక్కడ విందు జరుగుతూ ఉంది. అందరికీ ద్రాక్షారసము పంచబడింది. ఆఖరణ ద్రాక్షారసము అయిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు తల్లి మరియ ప్రభు దగ్గరికి వచ్చి మరి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పటం జరిగింది. ప్రభు ఒక మాట అంటున్నాడు, అమ్మ నీతో నాకేమి, నా సమయం ఇంకను రాలేదు, నా సమయం ఇంకను రాలేదు. ప్రభు యొక్క ఉద్దేశం, ప్రభు నిశ్చయించినటువంటి విషయం, ఇందులో ప్రభువును గురించినటువంటి
శ్రేష్టమైనటువంటి మర్మాలు ఏంటో మనము వాక్యం ద్వారా తెలుసుకుందాము, లేఖనాలను పరిశీలించి తెలుసుకుందాము. మనం మొదటి అధ్యాయానికి వచ్చినప్పుడు మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, బాప్తిసం ఇచ్చి యోహాను కనిపిస్తుంటున్నాడు. ఆయన ప్రభువుని చూచి, బాప్తిసం తీసుకోవటానికి ప్రభు వచ్చినప్పుడు ప్రభువుని చూచి, ఇదిగో లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. రెండవసారి కూడా మొదటి అధ్యాయం 35వ వచనంలో ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటే ఇక్కడ మనకు చూపబడుతున్నది లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభువు లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఇక్కడ మనకు ప్రత్యక్షమవుతుంటున్నాడు. తరువాత ఇక్కడ జరిగేటటువంటి విందును గురించినటువంటి విషయానికి వస్తే, తల్లి కోరుకుంటున్నది ఏంటంటే, మరే తల్లిగా యేసుక్రీస్తు ప్రభువుని గురించిన అనేక విషయాలు తన హృదయంలో భద్రపరుచుకుంది, పదిలపరుచుకుంది. ఆమెకు బాగా గుర్తున్నటువంటి మాట ఏంటంటే, వేధిస్తున్న మాట ఏంటంటే, సిమియోను మరి యేసుక్రీస్తు ప్రభువును దేవాలయం ప్రతిష్ఠ కోసం తీసుకొచ్చినప్పుడు అన్న ఒక మాట, అమ్మ నీ హృదయంలో నుండి ఖడ్గము దూసుకుపోవును. ప్రభువుని గురించి సమస్తము ఎరిగినటువంటి ఆంతర్యంలో ప్రభువు ఆ కార్యం చేయగలడన్నటువంటి విశ్వాసంతో మరి ద్రాక్షారసం అయిపోయిందన్న విషయం చెప్తూ ఉన్నటువంటి విషయం మనం చూస్తుంటున్నాము. మరి యేసు ప్రభు ఏమో నా సమయం ఇంకను రాలేదంటూ ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి విషయం మనకు కనిపిస్తుంది. ఇంతవరకు మనం కనపరిచినటువంటి వాక్య భాగంలో ద్రాక్షారసము మరి అందరికీ పంచడం జరిగింది, కానీ ఎక్కడి నుండి ఏ విధంగా తీసుకొచ్చారన్న విషయం రాయబడలేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, మరే ఏం చెప్పింది వారికి అందరికీ పరిచారకులకు చూసి మీరు ఆయన చెప్పింది చేయమన్నప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక ప్రశస్తమైనటువంటి మాట మనకి ఇక్కడ రాయబడింది. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తుమ్ములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేను. ఇంతవరకు ఆ ప్రసక్తి రాలేదు. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు ద్రాక్షారసం గురించినటువంటి ఆలోచన కలిగినప్పుడు మనకి ఇక్కడ ప్రస్ఫుటమైన విషయం ఏంటంటే, యూదుల శుద్ధీకరణాచారం గురించి అక్కడ 6 బాణలు ఉన్నాయి. ఒక్కొక్కటి 2-3 తూములు నీళ్లు పట్టేటటువంటి బాణలు అక్కడ ఉన్నాయి, రాతి బాణలు అక్కడ ఉన్నాయి. వాటిని ఆ నీళ్లతో నింపమని ప్రభు అడుగుతుంటున్నాడు. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడి అని వారితో చెప్పాను. శుద్ధీకరణ ప్రకారం అంటే మనకు తెలిసినటువంటి విషయం. అప్పుడే కాదు, ఇప్పటికీ ప్రతి ఒక్కరు ఒక ఇంటికి వచ్చినప్పుడు నీళ్ళతో కాళ్ళు కడుక్కోవటము అలవాటు. అది ఇప్పటికీ చాలా దగ్గర పాటిస్తూనే ఉన్నటువంటి విషయము. ఇక్కడ కూడా మరి ప్రభు పరిసైడ్ విందుకు పిలిపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు పరిసైడ్ అంటున్న మాట ఏంటంటే, పాపాత్మురాలైన స్త్రీ తన కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి మరి తలవెంట్రులతో తుడుస్తుంటున్నప్పుడు ప్రభు అడిగినటువంటి మాట ఏంటి, అమ్మ పరిసైని చూసి అడిగింది, నేను నీ ఇంటికి వచ్చినాను కానీ నువ్వు ఎందుకు పిలిచావు, కానీ నాకు కాలు కంటకు నువ్వు నీళ్ళు ఇచ్చావా, ఇవ్వలేదు కదా అన్నమాట మనకు తెలుస్తుంది. ఇక్కడ ఆ ప్రకారముగా ఉన్నటువంటి విషయం అయినప్పటికీ కూడా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు నిర్దేశించినటువంటి విషయము లోక పాపములు మోసుకొని దేవుని గొర్రెపిల్లగా, ఒక వరుడుగా, ఒక పెళ్లి కుమారుడుగా అక్కడ ప్రతిక్షేపించబడుతున్నటువంటి ఒక మర్మం ఇందులో దాగి ఉన్నది. శుద్ధీకరణాచార ప్రకారము అక్కడ బాణలు నింపబడిన బాణలు నీటితో నింపబడినాయి. ఆ నీటిని తీసుకెళ్ళి మరి పంచమన్నప్పుడు అది శ్రేష్టమైనటువంటి ద్రాక్షరసంగా మారిపోవటం జరిగింది అన్న వాస్తవం ఇక్కడ రాయబడింది. కానీ యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి విషయములు
ఈ శుద్ధీకరణాచారం గురించి మనం కొంచెం ఆలోచన చేస్తే, మనము 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు, అదే యోహాను పత్రిక, యోహాను సువార్త 3వ అధ్యాయం వచ్చినప్పుడు 35వ వచనంలో రాయబడినటువంటి విషయం ఏంటంటే, శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదం పుట్టెను. యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిసం పొందినాక అనేకులకు బాప్తిసం ఇస్తూ అక్కడ ఉన్నటువంటి విషయం ఇక్కడ కనిపిస్తూ ఉంది. 22వ వచనం నుండి అక్కడే యోహాను కూడా ఉండటం సంభవించింది. అదే వచనాలలో ఉంది. వారు బాప్తిసం ఇస్తున్నటువంటి సమయంలో అక్కడ వచ్చినటువంటి వాదం ఏంటంటే, శుద్ధీకరణాచారమును గూర్చి అని వ్రాయబడుతూ కింద మనకి ఇస్తున్నటువంటి వివరణలో దేని గురించినటువంటి శుద్ధీకరణాచారం గురించి మాట్లాడుతూ వాళ్ళలో కలిగిన వాదం దేని గురించి అంటే బాప్తిస్మాని గురించి. ఆ బాప్తిస్మాని గురించి మాట్లాడినప్పుడు మరి యోహాన్ అంటున్నాడు, మరి యేసుక్రీస్తు మీరు కదా ఇస్తామనింది, అక్కడ మీరు మాకు తెలియజేసినటువంటి ఆ ప్రభు కూడా బాప్తిసం ఇస్తున్నాడు అన్నప్పుడు యోహాన్ అంటున్నటువంటి విషయం మనం గమనిస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే, పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుని స్వరము వినేది స్నేహితుడు, పెళ్లి కుమారుని స్వరమిని సంతోషించును. నేను యోహాను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటున్నాడు. పెళ్లి కుమార్తె కలవాడు పెళ్లి కుమారుడు. బాప్తిస్మము అన్న విషయము ఇక్కడ కనిపిస్తూ ఉంది. పెళ్లి కుమార్తె కలవాడు పెళ్లి కుమారుడు అన్న విషయము కనిపిస్తూ ఉంది. ఇది బాప్తిసం ఇచ్చి యోహాను స్నేహితునిగా ఆ పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెను బట్టి సంతోషిస్తున్నాను అన్న విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్ఫుటం అవుతుంది. అంటే మనకు ఇక్కడ శుద్ధీకరణాచార ప్రకారము 2వ అధ్యాయంలో కానావుడిలో పెళ్లి సమయంలో మరి శుద్ధీకరణాచార ప్రకారం జరిగినటువంటి విషయము, లోకపాపములు మూసుకొని దేవుని గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభువు ఒకానొక రోజున వరుడుగా రాబోతున్నాడు. పెళ్లి వివాహ మహోత్సవం జరగబోతుంది. ఆ వివాహ మహోత్సవంలో గొప్ప విందు జరుగుతుంది. ఆ విందులో ద్రాక్షారసము అన్నది మరి అందచేయబడుతుంది అన్నటువంటి ప్రస్ఫుటమైన భావము మర్మంగా ఇక్కడ రాయటము జరిగింది. ఈ కార్యము వలన ఇక్కడ అదే కాకుండా యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించినటువంటి అమూల్యమైనటువంటి లోతుతో కూడినటువంటి విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తుంటున్నాయి. మనము ఒక జీవితాన్ని గురించినటువంటి ఆలోచన కలిగితే సాధారణమైనటువంటి పరిస్థితులలో ఆ జీవితం ఒక నాటకంగా కనిపిస్తుంది. ఆ నాటకము ప్రదర్శించేటటువంటి ఒక స్టేజ్ని మనం తీసుకుంటే, ఆ స్టేజ్ మీద ఆ నాటకం ప్రదర్శించక ముందు తెర వేయబడి ఉంటుంది. ప్రదర్శించటం ఆరంభింపబడుతూనే తెర తీయబడుతుంది. అది అంకాలుగా ప్రదర్శింపబడుతుంది. మొదటిగా ప్రదర్శింపబడిన నాంది అంటాం. నాంది అన్నది ఇక్కడ ఈ కానా విందులో యేసుక్రీస్తు ప్రభువు అక్కడ నీళ్ళని ద్రాక్షారసం మార్చటం అన్నది యేసుక్రీస్తు ప్రభువు రాబో దినములలో లోకపాపములు మూసుకొను దేవుని గొర్రె పిల్లగా ఒక పెళ్లి కుమారునిగా రాబోతాడు అన్న విషయానికి నాందిగా ఈ కానాను ఊరిలోని వివాహ మహోత్సవాన్ని ఇక్కడ తెలియచేయబడుతుంది వాక్య ప్రకారంగా. దీన్ని మనం ఎందుకు దీన్ని నిర్ధారించుకోవచ్చు అన్నప్పుడు, ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క వివాహ మహోత్సవంలో పాల్గొనటానికి ఒక మొట్టమొదటి మార్గం ఏంటంటే, మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును సంపూర్ణంగా నువ్వు విశ్వసిస్తావో, ఆయన రక్షకుని అంగీకరిస్తావో, వెంటనే నువ్వు తీసుకునేటటువంటి చర్య బాప్తిస్మం పొందటం. ఆ బాప్తిసం పొందినటువంటి వారు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు యొక్క వివాహ మహోత్సవ విందులో పాల్గొనటానికి వీలవుతుంది అన్నటువంటి ప్రస్ఫుటమైనటువంటి విషయాన్ని ఇక్కడ యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను 3వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉంటున్నటువంటి విషయంగా మనం చూస్తుంటున్నాం. అంతేకాకుండా మరి ఇదే అధ్యాయంలో 2వ అధ్యాయంలో మనకు తెలియబడుతున్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే, దేవాలయం యేసుక్రీస్తు ప్రభువు
ఒక దేవాలయంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. 2వ అధ్యాయము 13వ వచనం తీసుకుందాము. యూదుల పస్కా పండగ సమీపించింది. యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ప్రవేశించింది. అక్కడ ఎడ్లను, గొర్రెలను, పావురాలను అమ్ముకునే వారిని, రూకలు మార్చేవారిని, ప్రతి వారిని అక్రమంగా పరిశుద్ధమైనటువంటి యెరూషలేము దేవాలయము అపవిత్రం చేయబడుతున్నటువంటి పరిస్థితిని ప్రభువు చూసి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటిని దేవాలయంలో తోసివేసి ఆ రూకలు మార్చేవారిని తల్లివేసి బల్లలు పడగొట్టి పావురములు అమ్మవారిని వారిని తరిమేసేసి నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను అన్నటువంటి విషయం ఇక్కడ రాయబడింది 2వ అధ్యాయంలోని. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మందిరం, ఒక దేవాలయం అంటుండగా ఆ దేవుని ఆలయం అన్నది ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును నువ్వు అంగీకరిస్తావో అప్పుడు దేవుని యొక్క ఆత్మ నీలో ప్రవేశించి లేదా మనలో ప్రవేశించినప్పుడు మనము దేవుని ఆలయం అవుతామని, దేవుని ఆత్మ మనలో నివసించటం వల్ల దేవుని ఆలయం అవుతామన్నటువంటి విషయము మనకు ఎక్కడ స్పష్టమవుతా ఉందంటే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16, 17వ వచనంలో పౌలు అంటున్నాడు కొరింథీ సంఘంతో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు మీరు దేవుని ఆత్మ మీలో ఉన్నదని, మీరు దేవుని ఆలయం అన్నాను మీరు ఎరగరా? ఎవడైనా నువ్వు దేవుని ఆలయం పాడు చేస్తే వాడు పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరును పరిశుద్ధులై ఉన్నారు. ఎప్పుడైతే మనం క్రీస్తు ప్రభువును అంగీకరిస్తామో, ఎప్పుడైతే క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ మనలో ప్రవేశిస్తుందో, మన ఎలాగా యేసుక్రీస్తు ప్రభు ఒక ఆలయమై ఉంటున్నాడో మనం కూడా ప్రభువును కలిగినటువంటి వారం ఆలయంగా ఉండటము అన్న వాస్తవాన్ని ఈ సందర్భంగా, ఈ కనాను విందు సందర్భంగా ఈ అధ్యాయంలో మరి వ్రాయబడినటువంటి అతి శ్రేష్టమైనటువంటి అంశం. అంతేకాకుండా నేను ఎందుకు ఈ నిర్ధారణకు రావటం జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక వధకు తేబడిన గొర్రె పిల్లగా, అందరి పాపముల నిమిత్తం వధకు తేబడిన గొర్రె పిల్లగా, ప్రాణాలు అర్పించినటువంటి గొర్రె పిల్లగా మరి లేఖనాలలో ప్రస్ఫుటం అవుతుంటుండగా అందువలన వచ్చే ఫలితం అన్నది ఒక వివాహ మహోత్సవము అన్నది మనకు లేఖనాలలో ప్రస్తుతం అవుతుంది. ఇక్కడ ఇంకొక అంశం రాయబడింది చూడండి, అదే 2వ అధ్యాయంలో మరి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు. వారు దేవుని గురించినటువంటి ఒక సూచక్రియను అడిగినప్పుడు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినములలో దాన్ని లేపుతాను అంటున్నాడు. 19, 20 వచనాలలో, అదే 2వ అధ్యాయము 19, 20 వచనాలలో ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినంలో దాన్ని లేపుతాను అంటున్నాడు. అంటే వారికి చాలా ఆశ్చర్యం అనిపించి యూదులందరూ కూడా ఇది 46 సంవత్సరాలు కట్టినారే, ఇది నువ్వు 3 దినాలలో నువ్వెట్లా లేపుతావు అన్నప్పుడు అక్కడ రాయబడినటువంటి ఆత్మీయ సత్యం ఏంటంటే, ఆయన తన శరీరమును దేవాలయంను గూర్చి ఈ మాటలు చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు మరణం నొందినాక తిరిగి 3వ నాడు తిరిగి లేచిన అన్నప్పటి పరిశుద్ధ సత్యము ఇక్కడ తెలియజేయబడతా ఉంది. అది కూడా శిష్యులు ఎప్పుడు జ్ఞాపకం చేసుకొని ఎప్పుడు గ్రహించారన్నప్పుడు 23వ వచనం చూడండి, 22వ వచనం చూడండి. అదే 2వ అధ్యాయము యోహాను సువార్త 2వ అధ్యాయము 22వ వచనం చూస్తే, ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఈ పరిశుద్ధ సత్యం ఎప్పుడు వారికి తెలియజేయబడిందంటే, యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి పాతి పెట్టబడి 3వ నాడు తిరిగి లేచిన తర్వాత, అప్పుడు మృతులలోని లేచిన తర్వాత తన దేహం అనేటటువంటి ఆ దేవాలయం గురించి ఇక్కడ మాట్లాడడం జరిగింది. అదే దేహం అన్నది మరి 3 రోజులలో కూల్చబడితే దేవాలయంగా కూర్చబడితే కూడా మూడవ నాడు తిరిగి లేస్తుందన్న ఆత్మీయ సత్యం ఇక్కడ బయలుపరచబడుతుంది. అంటే ఒక ప్రభు ఇక్కడ మనకు ఒక నాందిగా మన జీవితానికి ఒక నాందిగా కానా వివాహం ఇక్కడ ప్రవేశపెడుతున్నప్పటికీ కూడా ఈ నాంది జరిగిన తర్వాత
తెర తీయబడిన తర్వాత జీవితం అనే మన జీవితాలను పోల్చుకుంటే ఆ జీవితాలలో అంకాలుగా మన జీవితం సాగినాక మన జీవితము మరణం అనే దాంతో ముగిస్తుంది. అప్పుడు తెర వేయబడుతుంది, మన జీవితానికి ఒక తెర వేయబడుతుంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి ఇప్పుడు బయలుపరచబడినటువంటి ఈ పరిశుద్ధ సత్యాల ద్వారా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుతో అంటుకట్టబడి ఆయనను సంపూర్ణంగా అంగీకరించినటువంటి బిడ్డలుగా మారుతాము, అప్పుడు ఆనాడు జరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు మరణం అవుతూనే దేవాలయపు తెర, నడిమికి చిరిగినటువంటి దేవాలయపు తెరను మనం చూస్తుంటున్నాము. ఆ చిరిగిన తెర నిత్యము దేవునికి దేవుని నమ్మినటువంటి విశ్వాసులకు, భక్తులకు నిత్యము ఆ తెర తెరవబడి ఉంటుంది. దేవుని అంగీకరించని అవిశ్వాసులకు ఆ తెర వేయబడుతుంది. అంతటితో ఆ జీవితం ఆగిపోతుంది. వారి జీవితము మరణము మింగివేస్తుంది, ఆగిపోతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించినటువంటి వారి విషయంలో ఆ తెర, చిరిగిన తెర, నిత్యము ఆయన గొర్రెల దొడ్డులోనికి ప్రవేశించే గొర్రెలు లోపలికి పోతూ బయటికి వస్తూ మేత మేయిచు ఆయన కాపుదల కింద, ఆయన సంరక్షణ కింద ఉండేటటువంటి గొర్రెలుగా మరి ఇక్కడ ప్రతిక్షేపింపబడుతున్నటువంటి పరిశుద్ధ సత్యము మనకు తెలియజేయబడతా ఉంది. సరే, ఈ విషయాలు మనం గ్రహించుకున్నాక ఒక నాంది అంటే ఒక ఉపోద్ఘాతం, ఒక జీవితాన్ని గురించి ఒక ఉపోద్ఘాతం జరిగినాక దాని గురించినటువంటి ప్రెజెంటేషన్ చాలా అవసరమై ఉంటున్నది. ఇక్కడ ప్రెజెంటేషన్గా మనం ఏం చూస్తున్నామంటే మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయానికి వద్దామండి. మనము దాన్ని ప్రస్తావన అంటాము. ఒక జీవితాన్ని ఒక నాటకంతో పోలిస్తే మొదట నాంది కావాలి, తర్వాత ప్రస్తావన కావాలి. తొలి పలుకుల తర్వాత విషయ సంగ్రహణ ఉంటుంది, విషయ వివరణ ఉంటుంది. ఆ విషయ వివరణ దీనికి సందర్భంగా మనం చూద్దామండి. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము. దీనికి ముందు మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాము. యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి కనా విందులో, వివాహంలో నా సమయం ఇంకనూ రాలేదన్నాడు కదా. తర్వాత నా సమయం వచ్చింది అన్నటువంటి మాట మనం వింటున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు నా సమయం సమీపించింది, నా సమయం వచ్చింది, ఇప్పుడు నా సమయం వచ్చింది. ఎప్పుడు ఆ మాట అన్నాడు? నా సమయం వచ్చిందన్న మాట ఎప్పుడు వినపడింది? నా సమయం ఇంకను రాలేదన్నాడు. తల్లి ఆ ద్రాక్షారసం అయిపోయిందన్నటువంటి విషయానికి ప్రస్తావించినప్పుడు ఆమె ఉద్దేశించిన ఆ విషయం గ్రహించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు, ద్రాక్షారసం కావాలన్న విషయాన్ని తెలుసుకున్న ప్రభువు, ఎందుకమ్మా నా సమయం ఇంకనూ రాలేదంటున్నాడు. ఎందుకంటే ఏ సమయం రాలేదు? ఇక్కడ ఏమంటున్నాడంటే మనం మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం చూద్దామండి. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 18వ వచనం చూద్దాము. చదవమ్మా. అందుకైన మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనేను. చాలా యేసుక్రీస్తు ప్రభు మరి పస్కా పండుగ దినమున అందరికీ తెలుసు, మనందరికీ పస్కా పండుగ విశేషం ఏంటో, విశిష్టత ఏంటో, ఆధిక్యత ఏంటో. పస్కా బలి పశువుగా ఆ రోజు ప్రభు అందరి కోసము బలి పశువు అయి ఉంటున్నాడు, గొర్రెపిల్ల అయింటున్నాడు, పస్కా గొర్రెపిల్ల అయింటున్నాడు. ఇక్కడ చెప్తున్నటువంటి ఆ రోజు పులియని రొట్టె పండగ అంటే పస్కా పండగ రోజున ఏమని చెప్పబడుతున్నాడు? వెళ్ళి నా కాలము సమీపమై ఉంటున్నది, నా కాలము సమీపమై ఉంటున్నది. 4 సువార్తలలో ఆఖరి అధ్యాయాలు మనం చూస్తే ప్రభువు స్పష్టపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే ఇదే 26వ అధ్యాయం 45వ వచనం కూడా ఒకసారి చదువుకుందాము. 45వ వచనం చూడండి. మత్తయి 26:45.
అప్పుడు ఆయన తన శిష్యుల వద్దకు వచ్చి, ఇక నువ్వు నిద్రపోయే అలసట తీర్చుకోండి, ఇదిగో సమయము సమీపించి ఉన్నది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. సమయము సమీపించి ఉంటున్నది. తన దినాలకు ఆఖరి దినాలు వచ్చాయి. తను చేయవలసిన పని సంపూర్ణం చేసే గడియలు సమీపించున్నాయి అన్నటువంటి విషయం స్పష్టంగా ప్రభు తెలియజేస్తూ వచ్చాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 53వ వచనం కూడా అదే తెలియజేస్తుంది. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మరి ప్రభు చెప్తున్నది ఏంటంటే, ప్రభు మహిమపరచబడే గడియ వచ్చింది. ఒక గింజ, గోధుమ గింజ నాటితే అది చచ్చిన తర్వాతనే ఫలిస్తుంది అని చెప్తుంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు అందరి నిమిత్తము చావబోతున్నాడు, మరణం నొందబోతున్నాడు. ఆ మరణం నొందితేనే తప్ప విస్తారంగా ఫలించే అవకాశము లేదు. తప్పకుండా ఖచ్చితంగా మరణించాలి. ఒక మొక్క, ఒక సుమారుగా ఎదిగిన మొక్కను పీకి చూడండి, అక్కడ విత్తనం అంటూ కనపడదు. ఏ చెట్టు విత్తనము, ఏ చెట్టుకు సంబంధించిన ఆ విత్తనం అంటే అసలు ఉండదు అక్కడ. సంపూర్ణంగా తన వెనుకని కోల్పోతుంది, తన రూపాన్ని కోల్పోతుంది, తన సర్వస్వాన్ని కోల్పోతుంది, చచ్చిపోతుంది పూర్తిగా. అది చచ్చిపోయి ఒక కొత్త మొక్కకు జీవితం ఇస్తుంది. అటువంటి సందర్భాన్ని ప్రభు ఇక్కడ ప్రస్తావిస్తుంటున్నాడు. నా సమయం అప్పుడు రాలేదన్నాడు, ఇక్కడ నా సమయం వచ్చి ఉన్నదంటున్నాడు. దేనికోసం ఆ సమయం వచ్చిన్నదంటే, యేసుక్రీస్తు ప్రభువు మరణ గడియలు సమీపించుంటానన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవాలన్నటువంటి సందర్భం ఇది. సరే, మరి ఈ సందర్భంగా ప్రభు చూపించినటువంటి మార్గం ఏంటో ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 22వ అధ్యాయానికి వద్దాము. మత్తయి సువార్త 22వ అధ్యాయానికి. ఇక్కడ ఎవరున్నారు చూడండి. అక్కడ ఏం కనిపిస్తుంది చూడండి. ఉపమాన రీతిగా ఇస్తాను. పరలోక రాజ్యము తమ కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, కుమారునికి పెళ్లి చేయించుకున్నాడు. ఆ వివాహం గురించినటువంటి ప్రస్తావన, ప్రెజెంటేషన్, యేసుక్రీస్తుకు సంబంధించిన ప్రెజెంటేషన్ ఇక్కడ మనకి ఇవ్వబడతా ఉంది. అది ఆ పెళ్లి జరుగుతుంది కాబట్టి పెళ్లి విందు ఏర్పాటు చేశాడు. తండ్రి కుమారుని పక్షంగా పెళ్లి విందు ఏర్పాటు చేశాడు. విందుకు పిలువనంపించాడు. విందుకు పిలువబడ్డ వారందరినీ మరి ఆ సమయం వచ్చినప్పుడు పంపించాడు, దాసులను పంపించాడు, ఎవరెవరికి ఆహ్వానాలు పంపించాడు. అంటే ఆహ్వానాలు పంపించడం అంటే ఖచ్చితంగా ఆ తండ్రికి వారిని గురించి తెలుసు, వారిని ఎరిగింటున్నటువంటి తండ్రి కాబట్టి వారిని రమ్మనటం జరిగింది. ఇక్కడ వచ్చారు, రావటం ఇక్కడ జరగలేదు. ఏం వర్తమానం పంపాడు? ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధంగా ఉన్నది, పెళ్లి విందుకు రమ్మని పిలువబడిన వారితో చెప్పుడని వారిని పంపిస్తే, వారు నిజంగా ఆయనను ఎదిగిన వారైంటే ఖచ్చితంగా ఆయన సంతోషంలో సుఖంలో పొందేవారుగా ఉంటారు. ఆ కుమారుని పెళ్లి విందులో వారు కలిసి మన రక్త సంబంధికులే కానీ, మన స్నేహితులు కానీ, మనకు తెలిసిన వారు కానీ వివాహ సందర్భంగా మనం సంతోషంగా ఆనందంగా వారితో కలిసి సంతోషించడం జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఒకరు పిలువబడిన వారు ఒకరు రాలేకపోవటమే అనేక సాకులు చెప్పి తప్పించుకున్నటువంటి వైనం కూడా మనకి 22వ అధ్యాయంలో కనిపిస్తా ఉంది. తర్వాత వారు చెప్పినటువంటి సాకులు మనకి ఇక్కడ రాయబడింది, టైం సరిపోదు. మరి అట్టి వారికి ప్రభు చేసినటువంటి, ఆ తండ్రి చేసినటువంటి, లేకపోతే ఆ రాజు చేసినటువంటి విషయం ఏంటంటే, రాజు కోపపడి ఆ దండలను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణములను తగలబెట్టించెను. సొదొమ గొమొర్రా పట్టణం లాగా వారు నాశనం చెందినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తర్వాత విందుకు పిలిచినప్పుడు పెళ్లి విందు సిద్ధంగా ఉన్నది కాబట్టి, పిలవబడే వారు పాత్రులు కారు కాబట్టి వాళ్ళని తన పరిచారకులను పంపించి, రాజమార్గంలో వెళ్ళండి, సందులలో వెళ్ళండి, గొంతులలో వెళ్ళండి, ఎవరిని పడితే వారందరినీ పెళ్లి విందుకు పిలుచుకురండి అని
రాజు ఆజ్ఞాపించటం జరిగింది. ఆ దాసులు రాజమార్గములన్నీ వెతికి చెడ్డవారినేమి మంచివారినేమి కనపడిన వారందరినీ పోగు చేసి విందుకు పిలుచుకురావటం జరిగింది. ఆ విందుకు వచ్చిన వారిలో ఆ రాజు గమనించింది ఏంటంటే, పెళ్లి వస్త్రం లేని ఒకరిని, అంటే అక్కడ రివాజు ఏంటంటే ఆ పెళ్లి వస్త్రము అందచేయబడుతుంది. అది 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 ఎంత మటుకు వాస్తవమో కాదో కానీ అక్కడ రాయబడినటువంటి విషయం అది. కాకపోతే ఆత్మీయంగా ఒక ఆత్మీయ సత్యాన్నిగా మనం పరిశీలించి చూసినప్పుడు ఖచ్చితంగా మరి ప్రభు యొక్క రాజు యొక్క విందులో పాల్గొన తగిన వారు, దానికి తగ్గట్టు వారు పేదవారే కావచ్చు, కూలివారే కావచ్చు, అంగహీనులే కావచ్చు, మరి ఏదైనా కానివ్వండి, వారిని ప్రత్యేకమైనటువంటి రీతిలో వారిని తరబీదు చేసి, లేకపోతే వారిని గౌరవించి తగ్గట్టుగా లోపలికి పంపటం జరుగుతుందన్నమాట. ఇక్కడ పెళ్లి విందుకు వచ్చిన వారందరికీ పెళ్లి వస్త్రం ఇచ్చి పంపుతూ వచ్చారని అర్థమవుతుంది మనకు. అది మనము మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క పెళ్లిని గురించినటువంటి, వివాహ మహోత్సవం గురించినటువంటి విషయాన్ని మనం అన్వయించుకున్నప్పుడు దాని యొక్క పరిస్థితి వేరు. ఆ నీతి అనే వస్త్రాన్ని ధరించుకున్న వాళ్ళు మాత్రమే ఆ పెళ్లి విందులో పాల్గొనడానికి వీలవుతుంది అన్నటువంటి పరిశుద్ధ సత్యం అందులో ఇమిడి ఉంది. ఆ వస్త్రం లేని వారిని ఇక్కడ ఏం చేయబడిందంటే, వాడు మౌని ఉండగా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోనికి త్రోసివేయి, అక్కడ ఏర్పును పండ్లు కోరుకుటే ఉండునని పరిత్యారకులు చెప్పాను. అంటే మరి సిద్ధపాటు లేనటువంటి వారు దేవుని విందులో ప్రవేశించటానికి, వివాహ మహోత్సవంలో ప్రవేశించటానికి, ఆ సంతోషము ఆనందం అనుభవించటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలు కాదు. వారి యొక్క స్థానం ఏంటంటే చీకటి కొట్టు, ఏడుపు పండ్లు కొరుకుట అన్నటువంటి చీకటి కొట్టు అన్నటువంటి ప్రస్తావన ఇక్కడ బయలుపరుస్తూ, సమయం వచ్చిందని యేసుక్రీస్తు ప్రభు మరణానికి సిద్ధపడినటువంటి విషయం మనకు తెలుస్తా ఉంది. ఆఖరి అధ్యాయాలలో, సువార్తలన్నిట్లో ఉన్నటువంటి ఆఖరి అధ్యాయాలలో మనకు తెలియజేయబడుతున్నటువంటి విషయం అది. మరి అప్పగింపబడిన సమయం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు ఆ యాతన, ఆ వేదన దృష్టిలో ఉంచుకొని మరి విపరీతంగా విస్తారంగా రోదనతో దేవుని సన్నిధిని మొరుపెట్టుకొని, చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుకో అని ప్రార్థన చేసిన సందర్భంగా మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆయన యొక్క చెమట రక్త బిందువులాగా మరి నేలను చేరిందన్న విషయం చూస్తుంటున్నాము. సరే, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడ్డారు, మరణించారు, మూడవ నాడు తిరిగి లేచారు. కాకపోతే మనం ఇక్కడ గమనించవలసినటువంటి ఒక పరిశుద్ధ సత్యం ఏంటంటే, ప్రభు మరణించినాడు అన్న విషయం ధృవపరచడానికి ఒక బంట్రోతు బల్లెంతో ప్రక్కన పొడవగా నీళ్లు రక్తము ప్రవహించిందని వ్రాయబడింది లేఖనాలలో. నీళ్లు రక్తము దేనికి సూచనగా ఉన్నాయంటే, రక్తం అన్నది ప్రతి పాపము నుండి కడిగి శుద్ధీకరించడానికి. యెషయా ద్వారా ప్రవచించినటువంటి మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, విస్తారమైనటువంటి ఒకసారి యెషయా గ్రంథం మొదటి అధ్యాయానికి వస్తే అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి విషయాలు ప్రస్ఫుటం అవుతున్నటువంటి విషయం మనకు కనిపిస్తూ ఉంది. యెషయా గ్రంథము మొదటి అధ్యాయంలో సంబోధన ఎలా ఉందో చూడండి. పాపిష్టి జనమా, మొదటి అధ్యాయం 4వ వచనము, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఎవరైతే ఆ పాప స్థితిలో ఉంటున్నారో వారందరినీ వారి అందరికీ చెందిన పిలుపు ఏంటండి? పాపిష్టి జనము, దోషభరితమైన జనము, దుష్ట సంతానము, చెరుపు చేయి పిల్లలు. అట్టి వారికి వినబడుతున్నటువంటి పిలుపు ఏంటండి? 16వ వచనం చూస్తే, మిమ్మను కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి. మిమ్మను కడుగుకొనుడి, మిమ్మను శుద్ధి చేసుకొనుడి. ఇందును బట్టి యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణము నొందినప్పుడు, మరి ఆయన చనిపోయినప్పుడు ప్రక్క నుండి కారినటువంటి రక్తము
నీరు, రక్తము మరి ప్రతి పాపం నుండి మనలను శుద్ధి చేసేది, కడిగి శుద్ధి చేసేది. రండి మనం వివాదం తీర్చుకుందాము. మీ పాపంలో రక్తం వలె ఎర్రనేనివి, ఇంపు వలె ఎర్రనేనివి, అవి హిమము కంటే తెల్లగా, గొర్రెబచ్చు కంటే తెల్లగా కడుగుకొనటానికి ఆ వివాదం మన మధ్య ఉంది. ఆ వివాదం తీర్చుకోవడానికి నా దగ్గరికి రండి అన్న ప్రభు పిలుపును మనం చూస్తుంటున్నాము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణం నొందింది. ఎందుకు అంటే ఆ రక్తంలో కడగబడినటువంటి వారము ఆ నీళ్ళు అన్నది ద్రాక్షారసనకు సూచనగా ఉంటుండగా, ఆ శుద్ధీకరించబడినటువంటి ప్రతి ఒక్కరిని గురించినటువంటి క్రీస్తు ప్రభు చేసినటువంటి ఆ గొప్ప కార్యము వలన జరిగినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వదకు తేబడినటువంటి గొర్రె పిల్లగా ఎప్పుడైతే సంపూర్ణ విజయం సాధించాడో, అప్పుడు ఒక పెళ్లి కుమార్తె ఆయన రక్తంతో ప్రోక్షింపబడి, కడగబడి, శుద్ధి చేయబడి, సంపూర్ణంగా ప్రభుకు అనుగుణంగా ఉన్నటువంటి ఒక పెళ్లి కుమార్తె మరి సిద్ధం చేయబడి, ఆ పెళ్లి కుమార్తె కలిగిన వాడు మాత్రమే పెళ్లి కుమారుడు అని బాప్తిస్మ యోహాను చెప్పినట్లుగా ఇక్కడ మనకు ఆ పెళ్లి కుమారుడు మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. మరి ఈ సందర్భంగా మనము ఖచ్చితంగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు చిందించినటువంటి ఆ రక్తం అన్నది ద్రాక్షారసంగా, ఆయన శరీరం అన్నది రొట్టెగా మన అందరికీ, ఆయనను నమ్మిన వారికి, ఆయనను విశ్వసించిన వారికి, ఆయన పునరుత్థానము మనము పొందుతామన్నటువంటి నిశ్చయత కలిగిన వారికి, మరి భూలోకంలో ఉన్నంగా మరి ప్రతి నిమిషము ఆయనను ప్రచురం చేయ నిమిత్తము తీసుకున్నటువంటి బల్ల యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రొట్టె, ఆ ద్రాక్షారసము యేసుక్రీస్తు ప్రభు చిందించినటువంటి రక్తము. అక్కడ సమయం రాలేదన్నాడు, మరి అక్కడ నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు ప్రభు. ఆ నీళ్లు ఆ ద్రాక్షారసం మార్చడం ద్వారా మరి అక్కడ ఒక బాప్తిస్మ అన్న ప్రక్రియను అక్కడ ప్రత్యక్షపరిచాడు. ఇక్కడ నా సమయం వచ్చి ఉన్నది అంటున్నాడు. శిలువ మరణం నుండి ఉంటున్నది అంటున్నాడు. శ్రమలను వచ్చి ఉంటున్నాడు. ప్రభు శిలువలో మరణించడం జరిగింది. ఆ ప్రక్క నుండి కారినటువంటి ఆ రక్తము, నీళ్లు మనిషికి సంపూర్ణంగా విడుదల, విమోచన కలగచేసినటువంటి పరిశుద్ధమైనటువంటి సత్యము ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఒక శ్రేష్టమైనటువంటి సంఘం అదే 2 కొరింథీ 11వ అధ్యాయంలో పౌలు అంటాడు, ఈ సంఘాన్ని ఒక శ్రేష్టమైనటువంటి, పవిత్రమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి కన్యగా, యేసుక్రీస్తు ప్రభువుకు కన్యగా నేను సిద్ధం చేయాలన్నటువంటి విషయాన్ని అక్కడ ప్రస్తుతం చేస్తుంటున్నాడు పౌలు గారు. మరి ఈ వివాహ మహోత్సవాన్ని గురించినటువంటి విషయానికి మనం వచ్చి ఒక 2 నిమిషాలలో పూర్తి చేసుకుందామండి. వివాహ మహోత్సవానికి వస్తే ప్రకటన గ్రంథము 19, 6 నుండి 9 వరకు చదువుకుందాము. ప్రకటన గ్రంథము 19, 6 నుండి 9 నేర్చుకుందాం. చదవగలరా ఎవరైనా? అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహింపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరి అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిల్లబడిన వారు ధన్యులని వ్రాయము. ఇది జరగబోయేటటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రభు సిద్ధపాటు, యేసుక్రీస్తు ప్రభు తన సమయం వచ్చినప్పుడు, తన గడియలు సంభవించినప్పుడు తాను సంపూర్ణంగా తాను బలిగాను, అర్పణగాను అర్పించుకొని
స్వరూపమైనను సొగసైనను లేకుండా అన్ని విధాల మరి వికారమైన రూపంని పొంది శ్రమలు అనుభవించి మరణించి తను చిందించిన రక్తం అన్నది మరి ఆ రక్తం వలన పాప విమోచన ప్రక్షాళన జరుగుతుంటుండగా ఆ రక్తంలో తమ బట్టలను ఉదుకున్న వారు ధన్యులు. గొర్రె పిల్ల రక్తంలో తమ బట్టలను ఉదుకున్న వారు ధన్యులు. వారు మాత్రమే ఈ గొర్రెపిల్ల విందులో మరి వివాహ మహోత్సవ విందులో పాల్గొనరని దేవుని లేఖనాలు తెలియజేస్తుంటున్నాయి. కాబట్టి ప్రియులారా, కానాను ఊరిలో జరిగిన వివాహ మహోత్సవము పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు అనే వదకు తేబడిన గొర్రెపిల్ల అయినటువంటి క్రీస్తు యొక్క వివాహ మహోత్సవానికి నాందిగా జరిగినటువంటి వివాహము. మరి అందు నిమిత్తము ఏర్పరచబడిన వారు, ప్రభు ఏర్పరచుకున్నవారు, దానికి కట్టుబడి ఉంటున్నవారు, తమను శుద్ధీకరించుకున్నవారు, తమ పాపను కడుక్కున్నవారు మాత్రము ఆ వివాహ విందులో ఆ మహోత్సవంలో పాల్గొన్నవారు. అటువారు ధన్యులని దేవుని వాక్యము సెలవిస్తుంటుండగా మన జీవితాలలో మరి అటువంటి పరిశుద్ధ సత్యాలను గ్రహించుకున్నటువంటి వారంగా మరి దేవుని గొర్రె పిల్లగా మనకు ముందుకు సాగవలసిన అవసరము ఎంతైనా ఉంది. మనము ఒక గొర్రె పిల్ల కావలసినటువంటి పరిస్థితి. యేసు గొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను, దినదినము చనిపోచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, యేసు గొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను, వదకు తేబడిన గొర్రె పిల్లను. ప్రభు తన వెనుకిడిలో ఈ కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ఆమేన్.